ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నీతియో చెప్పాల్సిన టైం వచ్చింది. ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెబితే 1000 మంది కూడా నమ్ముతున్నారు. అదే నిజమైతే సత్యాన్ని 1000 మంది 1000 చోట్ల ప్రకటిద్దాం. ప్రపంచం నమ్మే రోజు వస్తుంది. ఇంతవరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, చివరికి పోలీస్ యంత్రాంగం ద్వారా కూడా సాధ్యం కానిది ఒకటి ఉంది. దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, శాడిస్టులను, మంత్రగాళ్లను పూర్తిగా మార్చలేకపోయారు. కానీ ఒక బైబిల్ పట్టుకున్నవాడు మాత్రమే మాంత్రికులను, దొంగలను, వ్యభిచారులను, హంతకులను, శాడిస్టులను కూడా మార్చగలిగాడు. వారు మారి 100 మందిని మార్చగలిగారు.